హాయ్ ఆల్. డే 3 క్వశ్చన్ నెంబర్ 1. మెయిన్‌గా ఫ్యాటీ లివర్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎస్‌జిఓటీ, ఎస్‌జిపిటీ, జీజీటీ, అల్బ్యూమిన్, టోటల్ ప్రోటీన్ ఎంజైమ్స్ లైక్ ఏఎల్‌పి అండ్ బిలిరూబిన్ అనే టెస్ట్‌లు అనేది మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో లివర్ గురించి చెప్పాలంటే లివర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఇంటర్నల్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. 1200 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో 500+ మెటబాలిక్ ఫంక్షన్స్ అనేది చేస్తుంది. సో ఇట్ ఈస్ ద మెయిన్ డిటాక్స్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ ఆల్సో ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ మెటబాలిజం. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ పవర్ హౌస్ టు డిటాక్సిఫైయింగ్ అవర్ కన్సర్న్స్. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ అలానే మెడిసిన్స్లో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ సో క్లియర్ చేయడంలో ఇది మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రొడ్యూస్ ద బైల్ జ్యూస్ టు డైజెస్ట్ ద ఫ్యాట్ అండ్ ఇట్ ఆల్సో స్టోర్స్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ ఆల్సో ఇట్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. మెయిన్గా కన్సర్న్స్ తీసుకుంటే ఫ్యాటిక్గా ఉంటారు, అలానే వీక్నెస్ అవుతూ ఉంటారు, ఎల్లోయిష్ స్కిన్ ఉంటుంది, అబ్డామినల్ బ్లోటింగ్ ఉంటుంది, అలానే అబ్డామినల్ పెయిన్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళలో వెరికో వెయిన్స్ అనేది కూడా గమనిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మెయిన్గా పూర్ లివర్ హెల్త్ ఉండడం కారణంగా. కామన్ లివర్ ఇష్యూస్ తీసుకుంటే సో ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇది మనకు 2 టైప్స్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని. అండ్ సెకండ్ వన్ హెపటైటిస్, థర్డ్ వన్ సిరోసిస్, ఫోర్త్ వన్ జాండీస్ అండ్ ఫైనలీ విల్ సీ ఇట్స్ అ లివర్ క్యాన్సర్. ఇన్ ఓల్డెన్ డేస్ ఆల్కహాల్ మోర్ తీసుకునే వాళ్ళలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది వచ్చేది. బట్ నవ్ డేస్ బికాస్ ఆఫ్ అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది చాలా మందిలో గమనిస్తూ ఉన్నాము. సో మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన హెపటైటిస్ వస్తుంది. సో హెపటైటిస్ని ప్రాపర్గా ట్రీట్ చేయలేకపోతే సిరోసిస్ రావడం, సిరోసిస్ని ప్రాపర్గా ట్రీట్ చేయలేకపోతే మనకు లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఎవరైతే మోర్ షుగర్స్ తీసుకుంటూ ఉంటారో, అలానే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో అండ్ ఆల్కహాల్ మోర్ తీసుకోవడం, అలానే స్మోక్ చేసే వాళ్ళలో సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. అండ్ అలానే సో 10 to 15 kgs ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ప్లస్ అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ మీన్స్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోలేకపోవడం, సో కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం, సో ఇలాంటి వాళ్ళలో కూడా సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఓవర్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళలో కూడా సో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం సో ఎలా మనం న్యాచురల్గా హీల్ చేసుకోవాలి అంటే సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అండ్ ఆల్సో లో కార్బ్ డైట్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది న్యాచురల్గా లివర్ని హీల్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో మెయిన్గా వెయిట్కి తగ్గట్టుగా వెయిట్ డివైడెడ్ బై 10-2 అంత వాటర్ ఇంటేక్ అనేది కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో లీఫీ గ్రీనీ వెజిటేబుల్స్ అనేది తీసుకోవాలి. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయడం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా సో లివర్ని న్యాచురల్గా హీల్ చేసుకోవడంలో మనకు హెల్ప్ చేస్తాయి. అండ్ మెయిన్గా జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, అలానే ఆల్కహాల్ కన్జంప్షన్స్ని పూర్తిగా మానేయాలి. అండ్ ఆల్సో స్మోక్ని కూడా పూర్తిగా మానేయాలి. సో ఎక్సర్సైజ్ కూడా ప్రాపర్గా చేసుకోగలగాలి ప్రతిరోజు కూడా. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ని కూడా మనం సజెస్ట్ చేస్తాము. ఓవర్ నైట్ సిట్రస్ ఫ్రూట్స్ని కానీ మీన్స్ లెమన్, జింజర్, అలానే కుకుంబర్ని కానీ ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ ఫిల్టర్ చేసి ఆ వాటర్ని ఎంటీ స్టమక్లో తీసుకోవడం అనేది చేయడం వల్ల న్యాచురల్గా మనము లివర్ని హీల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మిల్క్ థిజిల్ అండ్ గార్లిక్ అనే సప్లిమెంట్స్ మనకు న్యాచురల్గా లివర్ని హీల్ చేసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తాయి. మెయిన్గా మనకున్నటువంటి కన్సర్న్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విత్ లో కార్బ్ డైట్, సో వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవడం, అలానే దాంతోపాటు సప్లిమెంటేషన్స్ అనేది తీసుకోవడం వల్ల సో లివర్ని మనం న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.